నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ అద్భుతమైన నిర్మాణంతో కాశ్మీర్ లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం. ఈ బ్రిడ్జి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు డాక్టర్ అందెం సత్యం గారు రెడీగా ఉన్నారు. మరి వారు విశ్లేషణ అందిస్తారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, మనం ఈరోజు చూస్తున్నాము చినాబ్ అలాగే అంజి రెండు వంతెనలను కూడా అతిపెద్ద వంతెన రైల్వే బ్రిడ్జిని ఈరోజు ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు. సో దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఎప్పుడో 5 దశాబ్దాల క్రితమే ఎకనామిస్టులు ఒక నిర్వచనం ఇచ్చారు. రోడ్డు తర్వాత రైల్వేలు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ఎకానమీ, నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో నర్వస్ సిస్టమ్ ఎంతో దేశానికి లేదా ఆర్థిక వ్యవస్థకు నాడీ వ్యవస్థ ఈ రవాణా, రోడ్డు. ఇవాళ ట్రాన్స్పోర్ట్ లేదే బిజినెస్ లేదు, బిజినెస్ లేదే గ్రోత్ లేదు. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెట్టించుంటు ఉన్నాయో అంటే ఎక్కడైతే మౌలిక వస్తువులు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుద్ది. ఎక్కడ మౌలిక వస్తువులు ఉన్నాయో అక్కడికి పెట్టుబడులు పోతాయి. ఎక్కడైతే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారో అక్కడికి పోతుంటాయి. కాబట్టి ఇవాళ జమ్మూ కాశ్మీరు బాగా వెనకబడి ఉన్నది. అదే సందర్భంలో హిల్ ఏరియా, మొత్తం హిల్ ఏరియా. తర్వాత నదులు కూడా మన గోదావరి, కృష్ణ లాగా కాకుండా దరిదాపు 400-500 అడుగుల లోతు నుంచి పోతుంటాయి. కాబట్టి వంతెన కట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్చ్ టైప్ వంతెన తప్ప ఇంకో మరో మార్గం లేదు. కాబట్టి ఎప్పుడో వాజ్పేయి దీన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశాడు. ఇప్పుడు మన మోడీ ప్రారంభోత్సవం చేసినటువంటి వంతెనను నేషనల్ ప్రాజెక్టుగా వాజ్పేయి డిక్లేర్ చేశారు. 20 ఏళ్ల నుంచి దాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది ఇప్పటికి పూర్తయింది. పూర్తి కావటం వల్ల ఖచ్చితంగా కాశ్మీర్ డెవలప్మెంట్లో ఇవాళ కాశ్మీర్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఇటువంటి వంతెనలు కంపల్సరీ అయిపోయింది. కాబట్టి అందులో తర్వాత రెండవది స్పీడ్ రైల్స్ కూడా, వందే భారత్ కానీ ఇటువంటి రైళ్లు కూడా ఇప్పుడు కొత్తగా నడవడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఇటువంటి వంతెనలు, ఆ తర్వాత అనేకమైనటువంటి సొరంగ మార్గాలు ఉన్నాయి కాశ్మీర్లో. కాబట్టి హిల్ ఏరియాలో ఈ రెండు తప్పదు. ఇవాళ మనం చైనాలో ఎట్లా చూస్తున్నామో అటువంటి ఏరియా కాశ్మీర్ ఏరియా. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి ఖచ్చితంగా కాశ్మీర్కు లేదా జాతికి అంకితం అనేది ఒకటైతే, రెండోది ఇంజనీరింగ్ మెరాకిల్ అని చెప్పొచ్చు మనకు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ మెరాకిల్స్ చైనాలనే చూస్తుంటాం, కానీ ఇవాళ ఇండియాలో కూడా కాశ్మీర్లో ఒక ఇంజనీరింగ్ మెరాకిల్. కాబట్టి దీన్ని దేశ ప్రజలందరూ కూడా ఒక ప్రెస్టేజ్గా భావిస్తారు. కాశ్మీర్ డెవలప్మెంట్కు ఒక కీలకమైనటువంటి పాత్రధారిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఇటువంటి ఇంకా ఎన్నో డ్యూ ఉన్నాయి, నిర్మించాల్సినటువంటి బ్రిడ్జిలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మనం మౌలిక వస్తువుల మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ ఇతర దేశాలతో పోలిస్తే. కాబట్టి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇటువంటి వస్తువుల్ని ఇంక్రీజ్ చేస్తే ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ మూవ్ అవుతుంది. ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడికి మూవ్ అవుతుంటుంది. ఇప్పుడు మనం చూడండి, గుజరాత్ ఎందుకు డెవలప్ అయింది, మహారాష్ట్ర ఎందుకు అయింది, తమిళనాడు ఎందుకు అయింది అని అంటే వాళ్ళకు పోర్టు, అటు బాంబే పోర్టు ఉండటం, తమిళనాడుకి ఇటు మద్రాసు పోర్టు ఉండటం, అంటే సముద్ర రవాణా కూడా అదనం. తర్వాత మొదటి నుంచి ఇంగ్లాండ్, బ్రిటిష్ ఇండియాలని రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఇవాళ ఈ 3 రాష్ట్రాల్లో ఫారెన్ క్యాపిటల్ బాగా వచ్చింది, డొమెస్టిక్ క్యాపిటల్ కూడా అక్కడికే పోతుంది. కాబట్టి ఎందుకు ఈ 3 రాష్ట్రాల అభివృద్ధి అంటే పారిశ్రామిక రంగం వల్లనే అభివృద్ధి అని చెప్తాం. కాబట్టి ఇట్లా మనం రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రాంతాలు ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి. అందుకని ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రయాణం పెరిగే అవకాశం ఉంది. వీటన్నికన్నా కూడా ఇవాళ స్వీడన్ కానీ, డెన్మార్క్ కానీ లేదా ఇతర యూరోప్ దేశాల్లో టూరిజం మీద దరిదాపు వాళ్ళ జీడిపిలో 5 to 10% వస్తుంది. కాబట్టి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో టూరిజం మీద వచ్చేటువంటి జీడిపిలో టూరిజం మీద వచ్చేది ఎక్కువ. తర్వాత రెండోది వ్యాపారస్తులుగా అక్కడ బతికేది కూడా టూరిజం మీదనే. కాబట్టి అన్ని విధాలు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇతర ఏ రకమైనటువంటి వ్యాపారాలు అభివృద్ధి కావాలన్నా, ఏ ఇండస్ట్రీస్ రావాలన్నా
మౌలిక వసతుల అవసరం. దాంట్లో ఇవాళ ప్రారంభోత్సవం చేసినటువంటి వంతెన కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి దీంట్లో కాశ్మీర్ డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. సార్ అలాగే ఈ చిన్నాబ్ అలాగే అంజీ ఈ రెండు వంతెనలను చూస్తే ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. అత్యంత దుర్లభమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్నది బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక. ఆ తర్వాత 2002లో మరి వాజ్పేయి గారు దాన్ని స్టార్ట్ చేశారు. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చింది ఈ రోజుకి. ఇక్కడ ప్రధానమంత్రి మోదీ హయాంలో ఇక్కడ మనం ఒకసారి ప్రధానమంత్రి సామర్థ్యాన్ని కూడా మనం చూడొచ్చు సార్. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు విషయంలో కానివ్వండి, అలాగే అయోధ్య మరి రామ మందిరం కట్టే విషయంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి మోదీ హయాంలో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయన్నమాట. ఆయన సామర్థ్యాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు వ్యక్తిగత సామర్థ్యం కన్నా ప్రభుత్వం యొక్క పొలిటికల్ విల్ ప్రధానమైనటువంటిది. అంటే ఒక పార్టీకి ఉండేటటువంటి రాజకీయ కమిట్మెంట్ తోటే పూర్తి అవుతాయి ఏదైనా. అఫ్ కోర్స్ ప్రభుత్వానికి నాయకత్వం వచ్చేది ప్రధానమంత్రే, కానీ పొలిటికల్ విల్ లేకుండా ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఆ విధంగా అభివృద్ధి అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే పొలిటికల్ విల్లే. కాబట్టి ఇది కంప్లీట్ చేయాలి అనేటువంటి పట్టుదల ప్రభుత్వానికి ఉంటే కంప్లీట్ అవుతాయి. అందువల్ల ఇవాళ దరిదాపు నార్త్లో అన్ని వెనకబడ్డ ప్రాంతాలే ఉన్నాయి, హిల్ ఏరియా కాబట్టి. కానీ బ్రిటిష్ వాళ్ళు కొన్ని డెవలప్ చేశారు. ఇవాళ దరిదాపు సిక్కిం నుంచి కలకత్తా వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా వాళ్ళు ఆనాడు తేయాకు తోటలు పెట్టడం, డార్జిలింగ్కి, తర్వాత గాంగ్టక్కు రైల్వే లైన్లు వేయటం, తర్వాత నీలగిరి కొండలకు రైల్వే లైన్ వేయటం, తర్వాత రామేశ్వరంకి రైల్వే లైన్ వేయటం, ఇదంతా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఇనిషియేషన్. అది వాళ్ళు స్వార్థం కోసం చేశారా ఇంకోట, కానీ మొత్తం మీద డెవలప్ చేశారు ఆ రైల్వే లైన్స్. కాబట్టి ఇప్పటికీ కాశ్మీర్లకు రైలు ఒక బారాముల్లా కూడా రైలు పోయేటువంటి వసతి ఇదివరకు జమ్మూ వరకు ఉంది, జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు ఉంది, శ్రీనగర్ వరకు ఉంది. కానీ ఇటువంటి వెనకబడ్డ జిల్లాల నుంచి కూడా పోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మరి సింధు నది యొక్క ఉపనదులు 5 నదులు కూడా నదుల మీద కూడా ఇటువంటి వంతెనలు ఉంటేనే కాశ్మీర్ ఇంటిగ్రిటీ అంటే ఒక రాష్ట్రంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం పూర్తి చేసినందుకు ఖచ్చితంగా దీన్ని అభినందించాల్సిందే. సార్, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్లో అభివృద్ధిని ఆపలేరు అని ప్రధానమంత్రి మోదీ అంటున్నారు. మొన్న పహల్గామ్ దాడిని మనం చూసినట్లయితే ఎక్కడైతే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందో అక్కడ మళ్ళీ మరొక ఘటన జరగడం. సో రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ యొక్క పర్యాటక అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇవాళ వంతెనలు వేసినా రోడ్లు వేసినా టూరిజం పెరగదు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీరిక్విజిట్ ఫర్ టూరిజం డెవలప్మెంట్. కాబట్టి టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రత మీద నమ్మకం, టూరిస్టులకు నమ్మకం కలగాలి. శాంతి భద్రతల మీద నమ్మకం కలిగితేనే వస్తారు. కాబట్టి శాంతి భద్రతలు లేకుండా ఎన్ని వంతెనలు కట్టినా ఎన్ని రోడ్లు వేసినా టూరిజం పెరగదు. కాబట్టి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. ఇవాళ పాకిస్తాన్ నుంచి బహుశా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఎదురు కావచ్చు ఉగ్రవాదులకు, ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చడం పంపడం ఇటువంటి పరిస్థితి తగ్గొచ్చు. కాబట్టి ఆ మేరకు మన టూరిజం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత దరిదాపు 10,000 మంది సైనికులను డిప్లాయ్ చేసింది ఇవాళ జమ్మూ కాశ్మీర్లో. ఇంకా ఎక్కువ పెంచైనా, ఉదాహరణకు పహల్గామ్లో మన జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, తర్వాత పోలీసులు కూడా ఫెయిల్ అయ్యారు. అక్కడ ఎవరు లేరు ఆడ జరుగుతుంటే ఇన్సిడెంట్లు. మరి అటువంటి టూరిస్ట్ ప్లేస్లో ఎందుకు లేరని ప్రశ్నించినప్పుడు జవాబు లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. కానీ టూరిజం పెరగాలంటే వంతెనలు, రైళ్లు, తర్వాత రోడ్లు ఉండటంతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ప్రజలకు నమ్మకం కలిగిస్తేనే ఫ్లో పెరుగుతుంది. అందుకని ఇప్పటికే ఇంటర్నేషనల్ నుంచి అమెరికా, యూరోప్ నుంచి మీరు కాశ్మీర్ పోవద్దు, కాశ్మీర్ ఉంటే వెంటనే వెళ్ళిరండి అనేటువంటి ప్రకటనలు వచ్చినాయి ఆనాడు ఉగ్రవాదుల మీద ఉగ్రవాదుల దాడి జరిగినాడు. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే డిస్కరేజ్ అవుతుంది. ఉదాహరణకు శ్రీలంక కూడా ఈ టూరిజం మీదనే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అదవరకు ఎల్టీటీ ఘర్షణల నుండి టూరిజం బాగా డిస్కరేజ్ అయింది. అది పోయిన తర్వాత బాగానే డెవలప్ అవుతుందన్న సమయంలో ఒక 4 ఏళ్ల కింద ఒక బాంబు పేలింది. బాంబు బ్లాస్ట్ అయితే మళ్ళీ టూరిజం పడిపోతే వాళ్ళకు విదేశీ మార్గం దొరకక ఇప్పుడు అప్పుల పాలయ్యారు. ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా ఇన్కమ్ సోర్స్ టూరిజం అనేది ఇప్పుడు రోజు రోజుకి ఇంకా టూరిజం పెరుగుద్ది. ఎందుకంటే ప్రజలకు హై లెవెల్ ఇన్కమ్స్ వస్తుంటే టూరిజం పెరుగుద్ది. అది కాశ్మీర్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని లా అండ్ ఆర్డర్ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంకా జమ్మూ కాశ్మీర్లో
అక్కడ సైన్యాన్ని పెంచి నిఘా ఉంచితే బాగుంటుందంటారా? ఎందుకంటే మొన్న జరిగిన ఘటన ఖచ్చితంగా అండి. ఇవాళ అమెరికాలో శాంతి భద్రతలు రక్షించడానికి పోలీసులు కాకుండా హోమ్ ల్యాండ్స్ అని చెప్పేసి ఆ, ఒక ప్రత్యేకమైనటువంటి అంగాన్ని క్రియేట్ చేశారు. దానికి వాళ్ళకు కేవలం ఇటువంటి సంఘటనలు జరగకుంటుండటమే వాళ్ళ బాధ్యత. కాబట్టి అటువంటి సెక్యూరిటీ, కేవలం సెక్యూరిటీకే ఒక వింగ్ వర్క్ చేయటం అవసరం. ఇవాళ ఇంటెలిజెన్స్, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, కేంద్రానికి ఐబీ ఉంది. కానీ వీటి మధ్య సమన్వయం కావాలంటే ఇన్సిడెంట్ జరగగానే సమన్వయం దొరకట్లేదు. కాబట్టి ప్రత్యేకంగా ఈ సెక్యూరిటీ ఒకటి అమెరికాలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా క్రియేట్ చేసుకొని ఇటువంటి జరగకుండా చూడటవలసినటువంటి అవసరం ఉంది. జరిగినాక పోలీసుల నుంచి ఇంటెలిజెన్స్ లేదా ఇటువంటివన్నీ ఆ సమన్వయం కుదరటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో మరొక